హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా పార్వతి అయితే చీర పట్టుకుని హాల్లో అందరి ముందు పల్లవిని పిలుస్తుంది. ఇక పల్లవిని పట్టుకుని, ఈ చీర నీకెక్కడిది, అసలు ఈ చీర నీ కబోర్డ్లోకి ఎలా వచ్చింది అని చెప్పి పార్వతి నిలదీస్తూ ఉంటే, ఇంతలో అక్షయ్ ముందుకొచ్చి ఆ చీర అవనిది కదా, అవని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తన ఒంటి మీద ఉన్న చీర ఇదే కదా, మరి తను ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ చీర పల్లవి కబోర్డ్లోకి ఎలా వచ్చింది, చెప్పు చెప్పు పల్లవి, ఆ చీర నీకెక్కడిది అని అడగడంతో ఇక పార్వతి కూడా చెప్పు, నన్ను మెట్ల మీద నుంచి అవని తోసేసినప్పుడు కట్టుకున్న చీర ఈ చీర ఒక్కటే, అట్లాంటి చీర నీ దగ్గరకి ఎలా వచ్చింది, నీ దగ్గర ఈ చీర ఎందుకుంది, చెప్పు, చెప్తావా లేదా అని చెప్పి ఇక అందరూ కూడా పల్లవిని నిలదీస్తుంటే, పల్లవి భయపడుతూ ఏం చెప్పాలో తెలియక తన మనసులో కంగారు పడుతుంది. ఇదేంటి ఇలా దొరికిపోయాను, అనవసరంగా ఈ చీరని నా దగ్గర పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి అని చెప్పి పల్లవి కంగారు పడుతూ ఉంటే, ఇక కమల్ ముందుకు వచ్చి ఏయ్, అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అంటే, ఈ చీర కట్టుకొని అవని వదినలాగా రెడీ అయ్యి నువ్వే అమ్మని తోసేసావు కదా, నువ్వే తోసేసి వదిన తోసిందని ఇంట్లో అందరినీ నమ్మించావు కదా, చెప్పు చెప్పు అని అడగడంతో ఇక పల్లవి అయితే ఆపండి ఆపండి, అసలు ఆ చీర నా దగ్గర ఉన్నంత మాత్రాన అత్తయ్యని నేనే తోశానని నా మీద అందరూ కూడా అనుమానపడుతున్నారు, అసలు నేను మాట్లాడే అవకాశం కూడా ఇస్తారా లేదా అని చెప్పి పల్లవి అడుగుతుంటే, ఇక రాజేంద్ర అయితే మరి చెప్పమ్మా చెప్పు, అవని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తను కట్టుకున్న చీర నీ దగ్గరికి ఎట్లా వస్తుంది, ఇదంతా చూస్తుంటే నాకేదో గందరగోళంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇంకా శ్రీకర్ కూడా అవును నాన్న, ఇదంతా చూస్తుంటే వదినలాగా రెడీ అయ్యి పల్లవిని అమ్మని మెట్ల మీద నుంచి తోసిందేమో అని నాకు కూడా అనుమానం వస్తుంది, కమల్ చెప్పినట్లు ఇదంతా పల్లవినే చేస్తుందేమో అని చెప్పి ఇంకా శ్రీకర్ కూడా చెప్పడంతో, అవును, చీర ఉన్నంత మాత్రాన అత్తయ్యని నేనే తోసినట్ట, అసలు అత్తయ్యని తోస్తే నాకేమొస్తుంది, అయినా నేనెందుకు అత్తయ్యని తోసేస్తాను, చూడండి అవని యొక్క ఈ చీర కట్టుకుంటే నాకు బాగా నచ్చింది, అందుకే ఈ చీరని తెప్పించుకున్నాను, కానీ తను ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఈ చీర నాకు కట్టుకోవాలి అనిపించలేదు, అందుకే దాన్ని అలాగే పక్కన పెట్టాను అని అంటూ ఉంటే, ఇంతలో కోమలి భర్త అబద్ధం, అంత అబద్ధం, అవని అక్క ఏ తప్పు చెయ్యలేదు, అవని అక్క తప్పు చేసినట్టుగా నమ్మించటం కోసమే కేవలం పల్లవి ఈ చీరని కట్టుకుని తనలాగా రెడీ అయ్యి అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసింది అని అంటుంటే, ఇక వెంటనే పల్లవి చూడండి, మీరు ఈ ఇంటి అల్లుడు, మిమ్మల్ని ఏమీ అనకూడదని సైలెంట్గా ఉంటున్నాను, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు, నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు, అవని అక్క మీద ప్రేమతో నన్ను దోషిని చేస్తున్నారు, అయినా నేను అత్తయ్యని తోసాననడానికి ఏంటి సాక్ష్యం, అవని అక్కలాంటి చీర నా దగ్గర ఉన్నంత మాత్రాన అత్తయ్యని నేనే తోసేస్తానా, అత్తయ్య మీరే చెప్పండి, ఆ రోజు మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసింది అవని అక్కే కదా, మీ కళ్ళారా చూసా అన్నారు కదా అని అంటూ ఉంటే, ఇంతలో ఇక కమలైతే అమ్మా, ఆ రోజు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది అవని వదిన అని అంత క్లారిటీగా చెప్తున్నావంటే వదిన ఫేస్ చూసావా అని అడగడంతో ఇక పార్వతి లేదు, నేను అవని ఫేస్ చూడలేదు, నన్ను మెట్ల మీద తోసేసి తను పరిగెత్తుకుంటూ పైకి ఎక్కిపోతుంది, తనని వెనుక నుంచి చూశాను అని అంటుంటే, నాన్న ఇంకా అర్థం కాలేదా, అమ్మ వదిన్ని డైరెక్ట్గా చూడలేదు, వెనుక నుంచి మాత్రమే చూసింది అంటే ఖచ్చితంగా పల్లవినే ఈ చీర కట్టుకొని అమ్మని మెట్ల మీద నుంచి తోసేసుంటుంది, పల్లవికి మొదటి నుంచి కూడా అవని వదనంటే అస్సలు ఇష్టముండదు,
తన మీద కోపంతోనే ఇదంతా చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. ఏయ్ చెప్పవే, చెప్పు. నువ్వే కదా వదిన్ని కావాలని తప్పు చేసినట్టుగా చూపించి ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసావు అని అంటుంటే, కమల్ బావా, నువ్వు తాళి కట్టిన భార్యని, నన్ను ఇదే నన్ను అర్థం చేసుకునేది. నేను ఏ తప్పు చెయ్యలేదు. ఆ శారీ నాకు నచ్చి తెప్పించుకున్నాను. కానీ అక్క చేసిన తప్పులకి ఆ చీర కట్టుకోవడానికి నా మనసు అంగీకరించగా పక్కన పెట్టేశాను. చూడండి, నేనే తప్పు చెయ్యలేదు. చివరికి అన్నయ్య కూడా నన్ను తప్పు పడుతున్నాడు అని అంటూ ఉంటే, ఇంకా పక్క నుంచి చక్రధర్ అయితే కోమలి భర్తని పిలిచి, అల్లుడు గారు, ఇదంతా పల్లవినే చేసిందని మీకెలా తెలుసు అని అనడంతో, ఇక తనైతే తన మొబైల్లో ఉన్న ఒక వీడియోని చూపించి అందరికీ చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసిన కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఇక కమల్ అయితే చాలా ఆవేశంగా పల్లవి చెంప చల్లు మనిపిస్తాడు. నువ్వే తప్పు చెయ్యలేదన్నావు, కావాలని అందరూ నీ మీద నిందలు వేస్తున్నారన్నావు. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ మాటలు నమ్మి నిజంగానే వదిన తప్పు చేసిందని అమ్మ వదిన్ని ఇంటి నుంచి పంపించేసింది. మరి అదే తప్పుని నువ్వే చేసావని తెలిసిన తర్వాత నిన్ని ఇంట్లో ఎవరు ఉంచడానికి ఒప్పుకున్నా నేను మాత్రం అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఇక పల్లవి జుట్టు పట్టుకుని బరాబరా బయటికి తీసుకెళ్తుంటే, ఇక అక్కడే ఉన్న భానుమతి, రేయ్ కమల్, ఆగరా, ఆగు, అది కడుపుతో ఉందిరా, కడుపుతో ఉన్నదాన్ని అట్లా ఇబ్బంది పెట్టకూడదురా, ఆగరా అని చెప్పి ఇక కమల్ని ఆపుతూ ఉంటే, ఇంతలో చక్రధర్ వస్తాడు. పల్లవిని తొయ్యడంతో చక్రధర్ పల్లవిని పట్టుకుంటాడు. ఒక్కసారిగా చక్రధర్ చాలా కోపంగా, బావగారు ఏంటిదంతా, నా కూతుర్ని నిర్దాక్షిణ్యంగా కడుపుతో ఉందని కూడా చూడకుండా ఇట్లా మెడ పట్టుకుని బయటికి తోసేస్తారా అని చెప్పి చక్రధర్ అయితే ఇక అందరినీ కూడా నిలదీస్తుంటే, చూడండి, నీ కూతురు చాలా పెద్ద తప్పు చేసింది. మా అమ్మని చంపడానికి ప్రయత్నించింది. పైగా వదినలాగా రెడీ అయ్యి వదినే తప్పు చేసిందని అందరినీ నమ్మించి మరో పెద్ద తప్పు చేసింది. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నా ఇది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా కమల్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటే, ఇంకా చక్రధర్ అయితే, బావగారు ఏంటిదంతా, నా కూతురు ఎందుకు చంపాలని చూస్తుంది, కావాలనే ఆ అవని కమల్ని ఈ రకంగా రెచ్చగొట్టినట్టుంది. చూడండి బావగారు, పల్లవేంటో మీకు అందరికీ తెలుసు, తను ఏ తప్పు చెయ్యదని కూడా తెలుసు, కానీ మీరిలా అని అంటుంటే, చూడండి బాబాయ్ గారు, పల్లవి తప్పు చెయ్యలేదు అనడానికి సాక్ష్యం లేదు, కానీ పల్లవి తప్పు చేసింది అనడానికి మా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పి ఇక ఫోన్లో ఉన్న వీడియోని చక్రధర్ కూడా చూపించడంతో చక్రధర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఇప్పుడు ఖచ్చితంగా పల్లవిని ఇంటి నుంచి పంపించేస్తారు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవి దగ్గరికి వెళ్తాడు. పల్లవిని, ఛీ, నా కడుపున చెడపుట్టావే, అసలు నిన్ను ఎట్లా పెంచాను, కానీ నువ్వు ఇట్లాంటి తప్పులు ఎట్లా చేస్తున్నావు, నీకు బుద్ధి లేదా అని చెప్పి చక్రధర్ కావాలని అందరి ముందు పల్లవిని తిడుతున్నట్టు నటిస్తాడు. పల్లవి కూడా చక్రధర్ మాటలకి ఇక అర్థం చేసుకుని తల కిందకి దించుకుంటుంది. ఎందుకు ఇదంతా చేసావు అని చెప్పి పల్లవిని నిలదీయడంతో, పల్లవి, తప్పైపోయింది డాడ్, నేను తప్పు చేశాను, అందరూ అవని అక్కని బాగా చూసుకుంటుంటే ఆ గౌరవం నాకు కూడా దక్కాలని, తను లేకపోతే అందరూ నన్ను కూడా అలాగే చూసుకుంటారని ఆలోచించి తప్పని తెలియక తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి అత్తయ్య, నిజంగానే నేను ఇదంతా కావాలని చేయలేదు, మీకు దగ్గర అవ్వడం కోసమే ఇదంతా చేశాను, నన్ను క్షమించండి, తెలియక చేశాను, పొరపాటు అయిపోయింది అని చెప్పి పల్లవి అయితే ఇంకా ఇంట్లో అందరినీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతుంది. కమల్ అయితే, లేదు, నువ్వు ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు, వదిన్ని ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఒక విధంగా నువ్వే కారణం అని చెప్పి ఇంకా కమల్ అయితే
పల్లవి ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోడు. ఇక చక్రధర్ అయితే, అల్లుడు, నా కూతురు తప్పు చేసిందని ఒప్పుకుంటుంది. అయినా నా కూతురు చేసిన తప్పుని పక్కన పెడితే అవని ఇంతకు మించి పెద్ద తప్పులే చేసింది కదా. ఈ ఆస్తి మొత్తాన్ని తన భర్తే అనుభవించాలని అనుకోలేదా? అలా వీలునామాని కూడా రాయించింది కదా, మరి దాని మాటేంటి అని అంటుంటే, ఇక శ్రీకర్ అయితే, నాకు తెలుసు మావయ్య, నువ్వు ఖచ్చితంగా ఇదే విషయాన్ని అందరి ముందు చెప్తావని నాకు బాగా తెలుసు. అందుకే ఇదంతా చేసింది ఎవరో ముందుగానే తెలుసుకున్నాను. నాన్న, ఒక్కసారి ఈ మొబైల్ చూడండి అని చెప్పి ఇంకా పల్లవి కాల్ చేస్తున్న ఆ వీలునామాల్ని చూసి షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ని కొన్న స్టాంపు నెంబర్స్ని చూపించి వాటిని కొన్నది పల్లవి అలాగే చక్రధర్లని నిజం చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా పార్వతి అయితే, అయ్యో ఎంత తప్పు చేశాను, ఇంటి మహాలక్ష్మిని, ఇంటి దీపాన్ని నా చేతులతో నేనే బయటికి తోసేశాను. ఈ పల్లవి మాటలు నమ్మి నిజంగానే నా కోడలు తప్పు చేసిందనుకున్నాను. నా కోడల్ని చాలా అవమానించాను, అలాగే ఎన్నో మాటలు అన్నాను. నేను తప్పు చేశాను అని చెప్పి పార్వతి అయితే ఇక తల బాదుకుని ఏడుస్తుంటుంది. ఇక శ్రేయ అలాగే కోమలి అందరూ కూడా పార్వతి దగ్గరకు వచ్చి, అమ్మా ఏం కాదమ్మా, వదిన ఎట్లాంటిదో మాకు బాగా తెలుసు, ఖచ్చితంగా వదిన అర్థం చేసుకుంటుంది, నువ్వేమీ బాధపడకమ్మా అని చెప్పి ఇంకా పార్వతిని నచ్చజెప్తుంటే, ఇంతలో అక్షయ్ ముందుకొచ్చి, అమ్మా అవని ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, అలాగే తను ఖచ్చితంగా నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇదంతా చేశావో తను అర్థం చేసుకోగలుగుతుంది. ఇప్పుడే వెళ్ళి అవరిని తీసుకొస్తాను అని అంటూ ఉంటే, ఇక రాజేంద్ర, ఆగు అక్షయ్, నేను కూడా వస్తాను అని చెప్పి ఇక రాజేంద్ర అలాగే అక్షయ్ ఇద్దరూ కలిసి అవని ఉన్న దగ్గరికైతే వెళ్తారు. కానీ అవని అక్కడ ఉండదు. అవని ముందు రోజు రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అది చెప్పిన దయాకర్ మాటలకి రాజేంద్ర కోపంగా, రే దయాకర్, నిజంగానే నా కోడలు నీ ఇంట్లో ఉందని చాలా సంతోషించాన్రా, కానీ నా కోడల్ని ఇంటి నుంచి తరిమేశావా అని అంటుంటే, ఇక స్వరాజ్యం అయితే, చూడండి మాదేమి మీలాంటి జాలి దయాలేని గుండె కాదు, తను నిక్షేపంగానే ఉంది, నాతో రండి అని చెప్పి ఇక స్వరాజ్యం పక్కనే తన చెల్లెలి ఇంట్లో ఉన్న అవనిని చూపిస్తుంది. ఒక్కసారిగా అవనిని చూసి చాలా సంతోషిస్తారు. ఇక అవని, నువ్వు ఏ తప్పు చేయలేదని సాక్షులతో తెలిసిపోయింది, ఇదంతా చేసింది ఆ పల్లవిని అని మాకు తెలిసిపోయింది, నిన్ను దగ్గరుండి అమ్మ తీసుకురమ్మంది, రా నాతో అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే పల్లవిని అడగడంతో అవని, రాను, నేను ఎక్కడికి రాను అని అనడంతో రాజేంద్ర, అమ్మ అవని, నువ్వే తప్పు చేయలేదని అక్కడ మీ అత్తయ్య ఎంతగానో కుమిలిపోతుంది, నువ్వు రావాలని తను కోరుకుంటుంది అని అంటుండే, మావయ్య గారు, నేను ఆ ఇంటికి రానన్నది అత్తయ్య గారి మీద కోపంతోనో మరింకేమో కాదు, నేను ఉండడం వల్ల పల్లవి ఇబ్బంది పడుతుంది, అందుకే తను ఒక్కతే ఆ ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటుంది, అందుకే నేను ఆయన వేరుగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అవని చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు, మీ అత్తయ్య నిజం తెలియక తప్పు చేసింది, ఇప్పుడు అన్ని నిజాలు తెలుసుకొని ఎంతగానో కుమిలిపోతుంది అని అంటూ ఉంటే, ఇక అక్షయ్, నాన్న, నాకెందుకో అవని చెప్పింది నిజమే అనిపిస్తుంది, మేము ఇంటికి మాత్రమే దూరంగా ఉంటామన్నాం, మీకు కాదు, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అక్షయ్ చెప్పడంతో అక్షయ్ చెప్పిన మాటలకి రాజేంద్ర కూడా మౌనంగా ఉండిపోతాడు. ఇక అవని అలాగే అక్షయ్ ఇక ఆరాధ్య ముగ్గురు కూడా ఇంటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు.
రానున్న ఎపిసోడ్స్ ఎట్లాంటి మలుపు తిరగబోతున్నాయి, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో